ధరణి వచ్చింది, మా కష్టాలు ఎక్కువైనాయి, ధరణి తీసేస్తాం, కొత్త చట్టం తెస్తాం, దాని పేరే భూమాత, భూమిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయం, పేరు చూడూరు ఎంత చక్కగా ఉంది, ఈ చక్కనైన చట్టంతో మీ అందరి కష్టాలు తీసేస్తామని చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది. చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని హక్కిస్తాం, తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుడిని తెచ్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పిసిసి అధ్యక్షుడు మాట చెప్పించిండు. పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటీలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి అనేక మంది గిరిజన బిడ్డలు, పేద బిడ్డలు, దళితులు, జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగ్ రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. ఏడ ఖాళీ జాగుంది, ఏడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, ఏడ బెదిరిద్దాం, ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, ఏడ భూములు గుంజుకుందాం. అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, జర తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద 10-15 కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి. ఇది ఒక కథ. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. ఈ కథ దాదాపు యవ్వలందరికీ అన్నిటి కథ. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమిని ఆధారపడ్డారు. ఈ భూమి మాది అన్నారు. ఆ భూములు వెనకడికి చెప్తారు కదా, తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు, మనిషి అనేటోడు ఎవడో ఆ జాగలకు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు. అట్లాంటి భూములు ఇలా రింగ్ రోడ్ పుణ్యమాని, కొత్తగా రాబోతున్నటువంటి త్రిబుల్-ఆర్ పుణ్యమాని, వాటికి హెలికాప్టర్కి రెక్కలు ఎట్లా వచ్చినాయి, ఆ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి. చాలా కాలం నుంచి ఒక పంచాయతీ నడుస్తుంది మెదక్, రంగారెడ్డి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి 2 మండలాల మధ్యన. నౌ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇప్పటిదాకా చెప్పింది స్టోరీ అయితే ఇప్పుడు చెప్పేది నిజం. సో మెదక్ జిల్లా, ఆ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, మళ్ళీ ఇప్పుడు మెదక్ జిల్లా 3 ముక్కలు అయింది. ఆ ముక్కలో ఒక ముక్క సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది. 2 మండలాలు, ఒకటి శంకర్పల్లి మండలం, ఒకటి రెండో పక్కన రామచంద్రాపురం మండలం. శంకర్పల్లి మండల్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ and whereas Ramchandrapuram mandal comes in the old Medak district and presently Sangareddy district కింద వస్తుంది. ఈ 2 జిల్లాల మధ్యన జనరల్గా 1954 ఒక వకీల్గా 1954-55 కాస్రా పహాని అని ఒక కాస్రా పహాని ఉంటుంది. ఈ కాస్రా పహాని ఏం చెప్తుందంటే ఏ భూమి, ఏ సర్వే నెంబర్ ఎవరిది, ఒరిజినల్గా ఇది ప్రభుత్వ భూమా, పొరంబోకు భూమా, ఖారీజ్ ఖాతానా, సర్కారియా, గైరానా, ఏ రకమైన భూమైనా, నిజాం భూమా, లేకపోతే బిలా దఖల్ భూమియా, లేకపోతే రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్ తోటి భూముల్ని వర్గీకరణ చేస్తారు. అన్నింటికీ ఫౌండేషన్ ఏంటంటే 1954-55 కాస్రా పహాని. పంచాయతీ ఎక్కడ వచ్చింది? శంకర్పల్లి మండలంలో కొండకల్ అనే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. రామచంద్రాపురం మండలంలో వెలిమెల అనే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. నా వెనకాల సోదరుడు మైపాల్ గౌడ్ అని నిలబడి ఉన్నారు. ఈ వెలిమెల అనేటువంటి ఊరికి చాలా కాలం పాటు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు. సుమారు 2 టర్ములు 10 సంవత్సరాలు, 3 టర్ములు 15 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు. వారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వారికి ఒక అనుమానం వచ్చి అప్పటి నుంచే ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుట్ పెట్టినారు. ఏమని? రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామ పంచాయతీ తర్వాత శంకర్పల్లి మండల్ కొండకల్ అనే గ్రామానికి అయిపోయిన తర్వాత, ఈ ఊరు శివారు అయిపోయిన తర్వాత ఈ 2 గ్రామాల శివారు మధ్యలో కొంత గ్రామం మిగిలింది, లేదా కొంత భూమి మిగిలింది. ఇది శంకర్పల్లి లేదా కొండకల్లో లేదా
ఎలిమెలోలదా అనేటువంటి ఒక డౌట్ వచ్చినప్పుడు 54-55 కాసరా పహాని తర్వాత సేత్వార్ అని భూమికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ చూస్తుంది. మా మీడియా అన్నలకి నా విజ్ఞప్తి, రోజు తిట్టుకునే బూతులకి భిన్నంగా ఉంటుంది, ఎల్లడికి కొద్దిగా దయించి ఓపికగా సహకరించమని మా అప్పీల్. సో ఇవన్నీ చూసిన తర్వాత మధ్యలో కొంచెం మిగులు భూమి వచ్చింది, ఒక పోర్షన్ దాదాపు ఒక 450 ఎకరాలు ఇటు ఎలిమెలోలది కాదు ఇటు కొండకలోలది కాదు అనేటువంటి భూమి మిగిలింది అని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అదృష్టం ఏంటంటే అప్పుడు భూమి ధర లక్షలనే ఉండే కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సో దాని మీద 1993లోనే 90 నుంచి 93 మధ్యలో ఈ గిరిజనులు పలు దఫాలుగా పోయి మేము భూమి దున్నుకుంటున్నాం మాకు పట్టాలు ఇయ్యండి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిండ్రు. అక్కడ 2 తాండాలు ఉన్నాయి, పూర్తిగా గిరిజన బిడ్డలే అక్కడ నివాసం ఉంటారు. ఆ గిరిజనులు ఇక్కడ మేము భూమి దున్నుకుంటున్నాం మాకు ఈ భూమి మీద హక్కులు ఇయ్యండి అని చెప్పిండ్రు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే 1993లో మొట్టమొదటిసారిగా గిరిజనులు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును అప్రోచ్ అయ్యి నాసుంటే ఒక వకీల్తోడు దరఖాస్తు పెట్టించారు. మా తాతల నుంచి మేము ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం, మేమంతా కొమరంభీం వారసులం, కొమరంభీం చెప్పిందే జల్ జంగల్ జమీన్ మాదని చెప్పిండు, ఈ జమీన్ మీద మాకు పట్టాలు ఇయ్యండి వాళ్ళు హైకోర్టుకు పోయారు. దయగల ధర్మప్రభువులు మా హైకోర్టు జడ్జిలు గారు ఏం చెప్పారంటే, అయ్యా ఇది మా పరిధిలో రాదు, ఆ తహసీల్దార్ గారు ఈ భూములలో ఎవరు కబ్జాలు ఉన్నారు ఎవరు న్యాయంగా హక్కుదారులైతే వాళ్ళకి ఈ భూములు చూసి ఆ దరఖాస్తుని డిస్పోజ్ చేయమని చెప్పినారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి. ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. ఏముంటుంది, తహసీల్దార్ దగ్గరికి వీళ్ళు పోయిర్రు, వీళ్ళ దగ్గర ఏముండవు కదా, ఇచ్చినందుకు ఏముంటుంది, పెట్టుబడి ఇంత జొన్న రొట్టె ఇంత మిగిలితే వెళ్ళిపోయి కారం పెడతారు తప్ప ఏమి ఇచ్చేటోళ్ళు కాదు. అప్పుడు పైసలు ఉన్నోళ్ళు రంగప్రవేశం చేసిరు, మెల్లగా చేసి ఇక్కడ ఉన్నటువంటి 450 ఎకరాల భూమిని ఎట్లా మనం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఈ లోపల ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వం దాదాపు 170 నుంచి 180 ఎకరాల భూమిని అక్కడ ఉండేటువంటి వివిధ పరిశ్రమలకు కేటాయింపు చేస్తామని చెప్పి తీసుకొని కేటాయించారు. అలా చిన్న పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిశ్రమల పేరిట దాదాపు ఈ భూములలోంచి 170 ఎకరాల వరకు పరిశ్రమల పేరిట ప్రభుత్వ స్థలం కింద అర్రాజు చేసి పారిశ్రామీకరణ కోసం ఇచ్చారు. ఇక మిగిలింది ఎంత, 429లో దాదాపు ఈ 150 పోను మిగిలిందంతా అట్లే ఉంది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం లోపల రెవెన్యూ అధికారులకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. సో ఏపీఐసిసికి భూములు ఇచ్చి మిగిలిన భూములు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దీనికి సర్వే నెంబర్ లేదు, ఇది ఖాళీ భూమి, ఇది శంకర్పల్లిలోదా కొండకల్లోదా అనేది ఎవరికి తెలియదు కాబట్టి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి చెప్పి ఈ భూమిని అంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండకల్ గ్రామం నుంచి ఒరిజినల్గా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలమెలకు దీన్ని ఈ భూమిని అలాట్ చేసింది ప్రభుత్వం. సో పంచాయతీ ఆఫ్ కొండకల్ అయిపోయింది. ఇక్కడికి భూమి మొత్తం ఈ మిగులు భూమి ఎక్స్ట్రా భూమి అంతా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలమెల అనే ఊరికి ఇచ్చి లాస్ట్ సర్వే నెంబర్ 330 కాడ అయిపోతే 331, 32, 33 ఇట్లా కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి ఈ భూమి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి స్థలం ఇవ్వమని చెప్పింది. ఇది సెకండ్ ఫేజ్లో మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఈ తహసీల్దార్ రామచంద్రాపురం ఈ ఫైల్ ఇక్కడనే పెట్టేసిండు. తహసీల్దార్ కొండకల్ అనే అతను ఈ భూముల్ని శంకర్పల్లి తహసీల్దార్ గారు కొండకల్ నుంచి డిలీట్ చేయలేదు. ఈయన డిలీట్ చేయలేదు, ఈయన రామచంద్రాపురం మండలంలో యాడ్ చేయలేదు. వీళ్ళు ఇట్లా త్రిశంకు స్వర్గంలోనే తిరుగుతుండ్రు. కనబడ్డ ప్రతి ఎమ్మెల్యేకి, కనబడ్డ ప్రతి లీడర్కి, కనబడ్డ ప్రతి స్టేషన్కి పోయి దరఖాస్తు ఇచ్చి అయ్యా మేము భూములు దున్నుకుంటున్నాం మాకు పట్టాలు ఇయ్యండి అని అడుక్కుంటూ వచ్చింది. ఈ లోపల ఏం జరిగింది, ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక పెద్ద భూస్వామి ఉంటాడు. ఆయన పేరు ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసుని పేరు విక్రమ్ రెడ్డి. వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంది. శంకర్పల్లి కొండకల్లి పరిసర ప్రాంతాల లోపల వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళు డిక్లేర్ చేసారు. మాకున్న భూమి 1100 ఎకరాలు, ఇక దీంట్లో మేము ఇంత భూమి ఉంచుకుంటాం, మిగతా అంతా ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పి చేసిండ్రు. ఆ పెద్ద ఆయన పేరు కేవీ నరసింహారెడ్డి గారు. కేవీ నరసింహారెడ్డి గారు సుమారు 1100 ఎకరాల భూములకి ఆయన ఓనరు. డేట్ జూన్ 8వ తారీఖు 1979 రోజు ఆయన ల్యాండ్ సీలింగ్ బిఫోర్ ట్రిబ్యునల్ ముందు రంగారెడ్డి జిల్లా
ముందు వచ్చి వారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తారంటే సెక్షన్ 9 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం శ్రీమతి సుభద్రాదేవి అంటే వారి శ్రీమతి గారి పేరు మీద సుభద్రాదేవి ల్యాండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సీలింగ్ ఏరియా ఈజ్ 2537 SH as on the notified case that is on 1/1/1975 which is liable to be surrendered to the government under this act. ఇది వారి శ్రీమతి సుభద్రాదేవి గారి నుంచి ట్రిబ్యునల్ ముందు అఫీషియల్ చేసినటువంటి అఫిడవిట్ పేజ్ నెంబర్ 7 నేను చదివినాను, మీకు కాపీస్ ఇస్తాను. సో ఇది మాది కాదు భూమి అని చెప్పి వాళ్ళు సరెండర్ చేసినారు సీలింగ్ చట్టం ప్రకారం. కానీ దురదృష్టం అయిపోయింది, సీలింగ్ చట్టం పోయింది, వాళ్ళు పోయినారు పెద్ద మనుషులు, అప్పుడున్న మంచి మనసు పోయింది, ఇప్పుడు వారసులు వచ్చారు. వీళ్ళకి వారసులకి శ్మశానాలు, చెరువులు, కుంటలు, గిరిజనుల భూమి ఏది ఉంటే అది అమ్ముకోవాలనే ఆలోచన వచ్చి వీళ్ళు ఈ మధ్యలో ఈ ఖాళీ ఉన్నటువంటి భూములు సర్వే నెంబర్లు వచ్చిన భూములు అన్నీ పోయిన తర్వాత బిలాదాఖలా భూమి అంటే ఎవరు క్లెయిమ్ చేయండి, ఏ సర్వే నెంబర్ లేకుండా మిగిలిపోయింది ఒక 85 ఎకరాలు మిగిలింది. టీఐసిసి పోయినాక ఇతరత్ర పోయినాక అంతే నాకు సార్ 85 ఎకర్స్ మిగిలిన భూమి మిగిలింది. 85 ఎకర్స్ మిగిలితే ఈ 85 ఎకర్స్ని ఎట్లా కబ్జా చేయాలి, ఇది టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు దుకాణం. పాత టీఆర్ఎస్ నాయకులు దుకాణం మొదలుపెట్టి 2009-10లో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తెచ్చి 2023 నవంబర్ దాకా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రభుత్వానికి దగ్గర ఒక పెద్ద మనిషి ఆయన కన్నా ఆ భూముల మీద పడ్డది. ఆయన ప్రభుత్వం మారింది, నేను చెప్పినట్టు గులాబీ రంగు పోయి 3 రంగులు వచ్చినాయి. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా దగ్గర అయ్యారు. ఎందుకంటే పైసలు ఉన్న వాళ్ళు అందరూ చుట్టాలి. జెండాలు ఏమున్నాయి, పొద్దుగాల ఈ జెండా వేసిండు, పొద్దుకు ఆ జెండా వేసిండు. 2013 టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే డిసెంబర్ దాకా ఈ జెండాలు ఉన్నాడు ఆయన. ఈ జెండా వంగనే ఈ జెండాకు వచ్చేసిండు, కాగితాలు ఇటుకెళ్ళి ఇటు పట్టుకొని వచ్చేసిండు అంతే. అప్పుడున్న మంత్రి ఆడ చేసిండు, ఇప్పుడున్న మంత్రి ఇడికి వచ్చిండు. రంగు మారింది, జెండా మారింది, కానీ ఫైల్ అయితే కంటిన్యూ అయింది. 2009లో మొదలైనటువంటి ఈ ఫైలు కంటిన్యూ అవుతూ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు పంచాయతీ అంతా బిలా దాఖలా భూమి 85 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ. ఎవరు దున్నుతుర్రు అచ్చంగా ఈ భూమి? అటు కొండకలలో ఎలగొట్టిర్రు, ఇటు ఎలిమెలలో ఎలగొట్టిర్రు. నడిమిట్ల మిగిలింది ఒక గిరిజన బిడ్డలు, నోరు లేని అమాయకులు ఆ 85 ఎకరాలు దున్నుకుంటారు. వీళ్ళు రిపీటెడ్గా ఏం తెలియకుండా నాసంటోళ్ళను తెలిసిన వాళ్ళను వకీళ్ళని పట్టుకొని లొల్లి చేసుకుంటూ వస్తారు. లాస్ట్కి ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే 2023లో టీఆర్ఎస్ వాళ్ళంతా రాసుకుంటే కాగితాలు తెచ్చిర్రు. మా తెలుగుల కలెక్టర్లు ఉంటారు, మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది. ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసింది. ఎట్లా ఈ భూమిని ఆ పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంటుగానే ఒక ప్రొసీడింగ్ తయారు చేసింది. ఏం రాస్తారు ఈ జేసీ గారు అంటే సెక్షన్ 87 అని ఒక సెక్షన్ని లూజ్ పోన్ మొత్తం రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లలో సెక్షన్ 87 అని ఒక చట్టాన్ని వెతికి పట్టుకుందాను. సెక్షన్ 87 ఏం మాట్లాడుతుంది? క్లరికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలనేది చెప్తుంది సెక్షన్ 87. క్లరికల్ ఎర్రర్స్ ఒకవేళ ఎల్లయ్య పేరు మీద ఎల్లారెడ్డి పడ్డది, లేదా మల్లయ్య పేరు మీద మల్లారెడ్డి పడ్డది, అట్లాంటి క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే 2 సంవత్సరాల లోపల రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టుకుంటే క్లరికల్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయమని చెప్తుంది. సార్ ఇది ఎట్లా అని తహసీల్దార్లు చాలామంది ఉంటారు కదా రాష్ట్రంలో, అందరికీ డౌట్ వస్తే వీళ్ళందరికీ పెద్ద పైన CCLA అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. టీఆర్ఎస్లో ఆ సారే ఉన్నాడు CCLA, కాంగ్రెస్లో కూడా అదే సార్ ఉన్నాడు. వాళ్ళు పోయి వీళ్ళొస్తే కూడా సూట్ కేసులు అటెండ్ ఇచ్చిండో, ఇటు కూడా అన్నీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు అదే సార్ CCLAలో, పుణ్యాత్కుడు సారు. ఆ సార్ ఏం చేసిండు? ఇప్పుడు సెక్షన్ 87 గురించి మాట్లాడుతూ ఒక తహసీల్దార్ నాస్ అంటోడు ఏం చేయాలి సార్ మరి క్లరికల్ ఎర్రర్లు అంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఎర్రర్ పట్టుకొని వస్తుర్రు. కొందరు తండ్రుల్ని మార్చిర్రు, కొందరు భార్యల్ని మార్చిర్రు, కొందరు ఇంటి పేరు మారుస్తుర్రు, ఏది పడితే అది క్లరికల్ ఎర్రర్లు ఇది దిద్దు అని చెప్పి పట్టుకొని వస్తుర్రు. ఏం చేయాలని అడిగితే CCLA ఒక సర్క్యులర్ ఇచ్చింది. 2011లో CCLA ఒక సర్క్యులర్ ఇస్తుంది, మీకు ఇస్తానన్న సర్క్యులర్ కాపీ. సర్క్యులర్లో ఏం చెప్తుంది CCLA సర్క్యులర్లో అంటే ఎట్టి పరిస్థితులలో కూడా అన్నది సర్క్యులర్ ఈజ్ డేటెడ్ 18/5/2011 అన్న. పాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు CCLA ఒక సర్క్యులర్ ఇస్తుంది. 18 మే 2011 ఒక సర్క్యులర్ ఇస్తుంది. ఈ సర్క్యులర్లో ఏం చేస్తారంటే మీరు వెనక ముందు ఏమైనా పేర్లు తల తోకల కరెక్షన్స్ ఉంటే చేయరు తప్ప గవర్నమెంట్ భూమి ఏమన్నా ఉంటే దాన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎట్టి పరిస్థితులలో కూడా పేర్లు మార్చొద్దు.
దిస్ ఈజ్ వాట్ ద సర్క్యులర్ డేటెడ్ 18/5/2011. దీంట్లో క్లియర్గా ఈ సర్క్యులర్ లోపల ఏం చెప్తారు, దేన్ని క్లరికల్ ఎర్రర్ అంటారు అని రాస్తారు. ఆర్ డిఫైన్డ్ యాజ్ మైనర్ ఎర్రర్స్ విచ్ డూ నాట్ ఇన్వాల్వ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియా, చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్, చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ పట్టాదార్, సిన్స్ చేంజ్ ఆఫ్ బౌండరీ, చేంజ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కరెక్షన్ ఆఫ్ ద క్లరికల్ ఎర్రర్. ఇంత కేటగారికల్గా ఇస్తూ దీంట్లోనే ఇంకొక చోట ఏమి ఇస్తాడంటే, గవర్నమెంట్ ల్యాండ్ కెనాట్ బి కన్వర్టెడ్ యాజ్ పట్టా ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఎంట్రీస్ ఆఫ్ పట్టాదార్ నేమ్స్ అంటాడు. ఇంత క్లియర్గా CCLA సెక్షన్ 87కి డెఫినేషన్ చెప్తే, మా దగ్గర ఒక జేసీ గారు ఉన్నారు, పాపం పేర్లు చెప్తే బాధపడతారు. మా జేసీ గారికి జ్ఞానోదయం అయింది. బుద్ధవనంలో కూర్చుంటే మా మేడంకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యి ఏం దరఖాస్తు తీసుకుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా తాతలు ఇల్లిటరేట్లు, మా తాతలు చదువుకోలేదు, మా తండ్రులు చదువుకోలేదు, ఎందుకంటే 2 సంవత్సరాలు అనే క్లాజ్ ఉంది కదా. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రెక్టిఫికేషన్ షుడ్ బి అప్లైడ్ విత్ ఇన్ 2 years అని చెప్తుంది చట్టం. అందుకని ఆమె రాసిన రిపోర్ట్ మళ్ళీ మీకు చదువుతా అన్న. తహసీల్దార్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు బాగా చదువుకున్న తల్లి రాసింది. ఏమని, మా తాతలు తండ్రులకి చదువు రాదు, మా తాతలు తండ్రులకి ఇట్లా దరఖాస్తు పెట్టుకోవాలని తెలియదు, నేను బాగా పైసలున్నోని, బాగా తెలివికల్లోని, నా తెలివితేటలు టీఆర్ఎస్ను మేనేజ్ చేయగలుగుతాయి, నా తెలివితేటలు కాంగ్రెస్ని మేనేజ్ చేయగలుగుతాయి, కాబట్టి కలెక్టర్ అమ్మ నువ్వు రిపోర్ట్ రాయంటే మా కలెక్టర్ అమ్మ రాసింది. ఎంత మంచిగా రాసింది రిపోర్ట్ అంటే, నేను చెప్పింది ఇంగ్లీష్లో రాసింది అన్న, నేను తెలుగు ఉండేమని కాబట్టి తెలుగులో చెప్తున్నాము. ఏం రాస్తుంది ఈమె రిపోర్ట్లో ఉంది, గుర్తుంది, ఆల్మోస్ట్ 12 pages రిపోర్ట్ లోపల లాస్ట్ బట్ 1 పేజీలో రాస్తుంది. పేజ్ 4లో ఉంటుందన్న, లాస్ట్ పారాగ్రాఫ్లో రాస్తుంది. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ అలాంగ్ విత్ ద తహసీల్దార్ రామచంద్రపురం మండల్ given some individual sworn statements which were recorded in the presence of Tahsildar Ramchandrapuram అని రాస్తూ నేను చెప్పిన ఈ మాట రాస్తుంది. In the gap area were under the peaceful and physical position but what not surveyed since 1954 when these patta lands were part of Kondakal village of Rangareddy district, or even when those patta lands were migrated to the Velimala village of Sangareddy district in the year 2011 by assigning new survey numbers to the pattadars. Therefore here the confusion comes is my forefathers and grandfathers are illiterates, hence they have not applied an application అని చెప్పి 1954లో తప్పు జరిగింది, మా తాతలు తండ్రులు చదువుకోలే, నేను బాగా చదువుకున్నా అని చెప్పి ఎవరు దరఖాస్తు పెట్టిరంటే గౌరవనీయులు టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. వీళ్ళెవరో మొత్తం చెప్తాయి, ఇక కుల్లంకుల్లో చెప్పాల్సిన టైం వచ్చింది. టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. గౌరవనీయులు కళ్యాణ్ రెడ్డి గారు ఎవరంటే గౌరవనీయులు నిత్యానంద రెడ్డి గారు, అరబిందో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ లిమిటెడ్కి యాజమాని. మరి నిత్యానంద రెడ్డి పేరు ఎట్లా చెప్తావు, రఘునందన్ రావు అని ఎవరికన్నా డౌట్ రావచ్చు. ఇన్ని ఇంకో సర్వే నెంబర్ వారి శ్రీమతి పేరు మీద ఇచ్చారు. కె రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ నిత్యానంద రెడ్డి. టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. రోహిణి రెడ్డి, వైఫ్ ఆఫ్ విక్రమ్ రెడ్డి. ఈ విక్రమ్ రెడ్డి గారు ఎవరు, ఆ కేవీ నరసింహారెడ్డి గారు ఎవరు ఉన్నారు కదా ఫస్ట్ ఓనరు, వారికి మన్మడని చెప్తాడు. సర్ప్లస్ ల్యాండ్ 1100 ఎకరాలు మా తాతది ఉండే కదా, ఆయనకు వారసుని చెప్తాడు ఈ విక్రమ్ రెడ్డి సార్. విక్రమ్ రెడ్డి గారి శ్రీమతి గారి పేరు రోహిణి రెడ్డి గారు. విక్రమ్ రెడ్డి గారు సన్ ఆఫ్ నరసింహారెడ్డి గారు. ఇట్లా వీళ్ళందరూ కలిసి పాపం తహసీల్దార్కి పెట్టిరంట 1954. ఈ విక్రమ్ రెడ్డి గారు ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బారిస్టర్. బయట దేశాలలో చదువుకొని వచ్చిన వకీల్ సాబ్, మన హైదరాబాద్ ఎంపీ సాబ్ లెక్క. మేమన్నా ఈడ ఏదో హైదరాబాద్ లోకల్ కాలేజీలలో చదువుకొని వచ్చినాం, వీళ్ళంతా బారిస్టర్ చదువుకురన్న, విదేశాలలో వకాలతులు చదివి వచ్చిన మేధావులు వీళ్ళు. వీళ్ళు కలెక్టర్లను పట్టుకొని ఏం రాసిరంటే మా తాతలకు ముత్తాతలకి తెలియదు కాబట్టి మాకు ఇప్పుడు యాదికి వచ్చింది, మాకు ఇక్కడ భూమి ఉన్నదని ఈ భూమి మా పేరు మీద రాయిండ్రి, ఈ పక్క పొలం నాది, నా పక్క పొలం పక్కన ఖాళీ జాగా ఉంది, ఇది నాకు ఇచ్చేయరని ఆయన దరఖాస్తు పెట్టిండు. మా జాయింట్ కలెక్టర్ ఇచ్చేయమని రాసేసింది. ఈడు ఉన్న వాళ్ళని ఏం చేద్దామని వాళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు సంక్రాంతి సెలవులు యాదికి వచ్చినాయి పోలీసు వాళ్ళకి. వీళ్ళు తెలిసి తెలియక ఏదో కోర్టులను పట్టుకొని వకీళ్ళను పట్టుకొని కొట్లాడుకుంటూ ఇంత జరుగుతుంటే కూడా వీళ్ళు జనవరిలో పోయి ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. హైకోర్టుకు పోయారు వీళ్ళు ఈ జనవరిలో పోయి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. గౌరవనీయులు జస్టిస్, ఇక పేర్లు చెప్పొద్దు మా జడ్జిలే కాబట్టి, తారీఖు ఎన్నో తారీఖు జనవరి 2025 వెడ్నెస్డే ద 8th day of January, 8 జనవరి రోజు సంక్రాంతి సెలవుల కంటే ఒకరోజు ముందు రిట్ పిటిషన్ నెంబర్
993 ఆఫ్ 2025, 993 ఆఫ్ 2025. ఈ రిట్ పిటిషన్లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఏం చెప్పిండ్రంటే రెస్పాండెంట్ నెంబర్ 8, రెస్పాండెంట్ నెంబర్ 9. రెస్పాండెంట్ నెంబర్ 8 సిఐ బీడిఎల్ గారు, రెస్పాండెంట్ నెంబర్ 9 కొండకల్ పోలీసులు. మీరు ఎవరు కూడా స్పాట్కు పోవద్దు. ఇక్కడ ఉందన్న క్లియర్గా. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెస్పాండెంట్స్ నెంబర్ 8 and 9 ఆర్ డైరెక్టెడ్ not to interfere with the position of the petitioners in respect of the land to an extent of 85 acres in survey number 632 to 643 of Elimala village of Ramachandrapuram, Mandal Sangareddy district, where agriculture operations were being carried out on the following land without following the due process of law. ఇది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి. 20వ తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ అని మా వకీల్ సాబు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు. 17 కేసులు రిజిస్టర్ చేసిరు మొత్తం గిరిజనులందరి మీద, ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ వెల్వేలతో పాటు పోలీస్ స్టేషన్కి పోయిన ప్రతి ఒక్కరి మీద గత 4 రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద 307తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉరిపిస్తారు. నీకెట్లా తెలుసు రఘునందన్ అంటుండొచ్చు. అందుకనే మేము గూగుల్ మ్యాపులు తెచ్చినాం. ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, గోడలు కడుతుర్రు అన్న నిల్చొని లిటరల్గా గోడలు కడుతుర్రు. అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, రింగ్ రోడ్ కానుకొని 2 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి పోతే మీకు ఇది కనబడుతుంటుంది అన్న. ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం. మొత్తం ఈ 85 ఎకరాలలో 25 ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి, అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు 500 మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకి ఏమైనా పోతే 144 సెక్షన్ ఉందని చెప్పి ఊరోళ్ళందరినీ బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు, వీడియోలు, డ్రోన్ కెమెరాలు, మ్యాప్లు అన్ని రికార్డ్ చేసినాం. నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి, హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసోళ్ళు, మా పోలీసోళ్ళు, సంగారెడ్డి జిల్లా పోలీసోళ్ళు మొత్తం 3 రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తారు. ఎడ చేస్తారు అంటే వెల్మెల ఊరవతలే చేస్తారు డ్యూటీ. వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ప్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండ్రు. 20వ తారీఖు దాకా కోర్టు లేదు. ఒక పోలీసు ఆయన అంటాడు, పేరు చెప్పను కానీ, ఏం చేసుకుంటారు రా భయ్, సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు. ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం, వకీల్ సాబుని పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. దిస్ నోటీస్ ఈజ్ ఆల్రెడీ సెంట్. కంటెంప్ట్ నోటీస్ అని చెప్పి పోలీసులకు అందరికి కూడా లెటర్ కూడా పంపించినాం, హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చినాం. ఏమైతుందిలే, పొజిషన్ డిస్టర్బ్ చేయకమన్నారు కదా, పొజిషన్లో వీళ్ళే ఉన్నారని రాసిద్దాం మనం, మనకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు అంటాడు పోలీస్ ఆయన. సో అందుకని ఇప్పటికైనా డీజీపీ గారు రేపు ఉదయం మేము ఈ సీన్కి వస్తూ ఉన్నాం, రైతులందరూ వస్తారు, ఈ రాష్ట్రంలోని అందరు మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక గౌరవ మంత్రివర్యులు తన కుటుంబ సభ్యుల పేరు మీద కొన్ని భూముల్ని మార్చుకొని 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి, ఈ భూమి ఎవరిది కాదు. ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేటలో కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసులకు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలక్టోరల్ బాండ్లు తీసుకొచ్చి పెడుతుండు మా నరసన్న పక్కన.
ఇలా కొన్ని కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్టరల్ రోల్స్ ఇచ్చిర్రు 10 కోట్ల రూపాయలు అని అన్న రాసిస్తున్నాడు. ఎలక్టరల్ రోల్స్ ఏంది, దాని సంగతి ఏంది అనేది ఇప్పుడు నేను మాట్లాడాను. టుడే ఇట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. కానీ ఇలా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అరవిందో కంపెనీ కానీ, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఇంకో 3-4 కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లు ఈ పహానీలలో ఎంట్రీ చేస్తుర్రన్న. వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నేను రాసిన పేర్లు, నేను చెప్పిన పేర్లు మీడియా ముందు నిత్యానంద రెడ్డి గారు మీరు బాధపడొద్దు, ఇది నా రిపోర్ట్ కాదు. దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై ద జాయింట్ కలెక్టర్. CCLAకి పంపించిన రిపోర్ట్లో మీ అందరి పేర్లు రాసింది, మీరందరూ దరఖాస్తులు పెట్టిందని రాసింది. అందుకనే మీరు పేర్లన్నీ కూడా బయటికి చదవాల్సి వచ్చింది. ఈ బ్రీఫ్ నోట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ గ్యాప్ ఏరియా ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఏరియాని అదొకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. 85 ఎకరాల బిలాదాకల భూమి ఎంత దూరం ఉంది ఇది కోకాపేటకి? కేసీఆర్ అమ్మిన 100 కోట్ల రూపాయలకు ఎకరం భూమికి మా అంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది మ్యాక్సిమం అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన 100 ఎకరాలు అమ్మితే 100 కోట్లు ఇంటూ 100 ఎకరాలు. ఆయనకు ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయో రాలేదో, రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు. కానీ ఇలా ఈ 85 ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు, ఎవరు ఏం పంచుకున్నారు, పోలీసు వాళ్ళకి ఏం పోయింది నాకు తెలియదు. కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద 17 కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత, వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా 85 ఎకరాల భూమి, దాదాపు 1200 కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నాకు తెలియదు, ఆ నెంబర్లు ఏడేసిరో నాకు తెలియదు. కానీ ఆడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద ఎత్తే సచిన్ టెండూల్కర్ లేక 9, 10 అని నాకు కూడా తెలుస్తుండే. కానీ ఒక మంత్రి బాజాబ్తా దగ్గరుండి చెప్పి చేపిస్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్. మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి. అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళు, వాళ్ళకి వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు. మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు వాళ్ళు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లాగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్పుదామని వచ్చినాం. ఎలిమెల్లో చెప్తే ఇనొత్తదో ఇనరాదని భాగ్యనగరానికి వచ్చినాం. మీ ఆఫీస్కి 100 గజాల దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా CCLA నవీన్ మిట్టల్ గారు, మీరు ఇచ్చినటువంటి అక్రమ ప్రొసీడింగ్స్, మీరు ఎవరెవరి పేరు మీదనైతే పట్టా ఇమని ప్రొసీడింగ్ ఇచ్చిరో వాటిని అన్నింటినీ బేషరతుగా రద్దు చేయాలి. 85 ఎకరాల బిలాదాకల భూమి కబ్జాలున్న గిరిజనులకు ఇవ్వాలి. లేదు కాదు కూడదు, ఇట్లే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీరు కబ్జాలు ఇప్పిస్తామంటే ఏం దాకానైనా కొట్లాడుతుంది తెలంగాణ సమాజం తప్ప ఆగదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హెచ్చరిక ఎట్లా చేస్తావు రఘునందన్? కేసు అవుతుంది కదా భయపట్టిస్తే. మాకు తెలుసు లగచర్లలో మీరు కేసులు పెడితే ఏమైనాయో, రేపు మీకు ఏమవుతుందో కూడా తెలుసు. అందుకని గిరిజనుల పొట్ట కొట్టకుండ్రి. 3 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆ కుటుంబం కోట్ల చుట్టూ తిరుగుతూ అమాయకులు తెలివైన వాళ్ళు అయినప్పటికీ కూడా వకీల్ ఖర్చులను భరిస్తూ ఇంత చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుండని మైపాల్ గౌడ్ గారిని అండర్ గ్రౌండ్లో ఉంటే నేను ఇప్పుడు దోలుకొచ్చిన మీడియా ముందుకి. గేట్ బయట ఉన్న పోలీసు వాళ్ళు చూడూరు ఉన్నారు, మైపాల్ గౌడ్ ఈయన పట్టుకపోయే ధైర్యం ఉంటే రాండి, నేనున్నా, ఎట్లా పట్టుకపోతారో చూస్తాం. కాబట్టి రేపు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసే అప్పీల్, హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తాం, డీజీపీ గారికి ఇచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ మీకు కాపీలు ఇస్తాం. ఇప్పుడు ఈ 2 చూసిన తర్వాత మా గిరిజన బిడ్డల డిమాండ్లో న్యాయం ఉందనుకుంటే, పోలీసు వాళ్ళు చేస్తుంది అన్యాయమని మేము తీసుకొచ్చినటువంటి డ్రోన్ కెమెరా ఫోటోల్ని మీరు నమ్మితే దయించి రేపు ఉదయం 11 గంటలకు రండి. మీతో పాటు నేను, నాతో పాటు అక్కడ ఉండేటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళు దున్నుకున్నటువంటి భూముల్ని చూపిస్తారు. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల విలువైనటువంటి భూములు కాపాడేందుకు మాతో కలిసి రావాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే నెంబర్ 1 2 3 ఇంకా వాళ్ళకి జెర్సీలు వేయలేదు. మీరు 1-2 నిమిషాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఈ పహానీలు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంటి పేరుతో సహా దొరుకుతారన్న. నా నోరు ఎందుకు ఖరాబ్ చేపిస్తారన్న, మళ్ళీ ఫినాయిల్ పెట్టి కడుక్కోవాల్సి వస్తుంది, ఇది కష్టమవుతుంది అట్లా. సో నేను చెప్పిన కదా, నేను నెంబర్ 2 3 4 అన్న. ఇక ఆ 3-4 ఇట్లలో ఎవరు ఉంటారో మీరు ఆలోచించి కొద్దిసేపు భూముల మీద కన్నేవలది ఉంటుంది, ఎవరు భూముల గురించి ఆలోచిస్తారు. కొద్దిగా వెనుకకు తిరిగి చూస్తే నాకంటే తొందరగా మీకే అర్థమవుతుంది అన్న. అన్నా ఉన్నాయా అవి నాకు తెలియదు. అది వాళ్ళ కడుపు కోత అన్న, వాళ్ళ కడుపు మంటని వాళ్ళు చెప్తున్నారు అట్లా. నేను చెప్తలేను వాళ్ళ పేర్లు. ఏం తెలియని అమాయకులకి ఆడ ఎవరు వచ్చి కొడుతుర్రో తెలుస్తుంది. అందుకని దయించి రేపు ఒకసారి రావాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి.
థ్యాంక్ యూ అన్న. ఐ థింక్ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ ఎ లిటిల్ బిట్ బోరింగ్, బట్ బేర్ విత్ ద పీపుల్ అన్న. ఎందుకంటే గరీబోళ్ళ కష్టం అన్న, దయించి సహకరించమని మీడియా మిత్రులకు విజ్ఞప్తి. అంటే మనకి ఎట్లా అయిపోయిందంటే రోజు వాడిని వీడి తిట్టి వీని వాడి తిడితేనే వార్త అన్నట్టు అయిపోయింది కదా. ఆ వార్తలకి వెళ్ళి ఇది ఒక కొత్త వార్త కాబట్టి దయించి సపోర్ట్ చేయండి మాకు. దిస్ కమ్స్ అండర్ మెదక్ పార్లమెంట్ అన్న. రింగ్ రోడ్ పక్కన కోకాపేట భూములు 100 కోట్లకు ఎకరం పోయిన భూములకి 3 కిలోమీటర్ల లోపల 25 ఎకరాలకు గోడ అయిపోతుందన్న. కడతా ఉన్నారు 3 రోజుల నుంచి యుద్ధం చేస్తూ. నా అదృష్టానికి నేను 2 రోజులు ఆ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో బయట ఉండడం వల్ల నేను మీకు ముందుగానే సమాచారం ఇవ్వలేకపోయినాం. త్యాగం చేసిన కొండకల్ రైతులు కూడా వచ్చిర్రు పాపం. వాళ్ళ భూమిని వదిలేసి శంకర్పల్లికి వెళ్ళి రామచంద్రాపురంకి ఇస్తే కూడా పాపం మా తాండాలలో ఉండే కొంతమంది గిరిజన బిడ్డలు, కొండకల్లోళ్ళు కూడా దీంట్లో మేము కూడా ఉన్నాం బిడ్డ, వెనకటి నుంచి మా భూములకు కూడా హక్కులు ఇవ్వరని కొండకల్ నుంచి వెలిమెల తాండా నుంచి వచ్చినటువంటి మా గిరిజనుల హక్కుల్ని కాపాడేందుకు, మా పక్షాన నిలబడేందుకు మీరు రావాలని సవినయంగా వేడుకుంటూ రేపు 11 గంటలకు మేము మీకోసం వెయిట్ చేస్తామన్నా. థ్యాంక్ యూ.